హాయ్ హలో అస్సలం వాలేకుమ్. మిడిల్ క్లాస్ ముస్లిం అత్త కోడలు ఛానల్కి స్వాగతం. టుడే మనం పాత ప్యాంట్తో మెజర్మెంట్స్ లేకుండా కటింగ్ ఎలా చేసుకోవాలనే వీడియోని చూపిస్తున్నాం అనమాట. సో ఫస్ట్గా మనం ఏదైతే క్లాత్ కుట్టుకోవాలనుకుంటున్నామో ఆ క్లాత్ని 4 మడతల కింద మడత పెట్టి దానికి ఎండింగ్ సైడ్లో మన ఫ్యాంట్ పెట్టుకొని మెజర్మెంట్స్ తీసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకొని బొందు పట్టి జాయింట్ ఉండేది కదా, అక్కడ వరకు ఒక ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. తర్వాత కిస్తా అంటారు కదా, సో మీకు వీడియోలో చూపిస్తున్నట్టు దాన్ని కొంచెం మనకి కుచ్చులు రావాలి కాబట్టి కొంచెం వెనక్కి పెట్టుకొని అక్కడికి ఇలా పాయింట్ చేసుకోవాలి. మార్క్ చేసుకోవటం వల్ల మనకి కటింగ్ అప్పుడు ఈజీగా ఉండిద్ది. నెక్స్ట్ కాళ్ళ దగ్గర కూడా మనం అలా మార్క్ చేసుకోవాలి. అంటే మనకి ఎంత లెంత్ వరకు కావాలి ఏంటి అనేది మార్క్ చేసుకోవటం వల్ల మనకు ఒక ఐడియా అనేది ఉంటుంది. ఈ బ్యాగ్కి జరపటం వల్ల మనకి ఫ్రీగా ఉండిద్ది అనమాట కూర్చున్నప్పుడు కానీ, అలాగే కుచ్చులు పెట్టుకోవడానికి కూడా క్లాత్ ఉండిద్ది. సో మనం ఇక్కడ కిస్తా దగ్గర నుంచి కాళ్ళకు ఒక మార్క్ పెట్టుకున్నాం కదా, ఈ 2 మార్కుల్ని కలుపుతూ ఒక లైన్ లాగా జాయింట్ చేసుకోవాలి ఈ 2 పాయింట్స్ని. తర్వాత బొందు పట్టి దగ్గర నుంచి స్ట్రైట్ లైన్ మనం గీసుకోవాలి. ఎందుకంటే మనకు అక్కడ వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బొందు, ఇక్కడ నుంచి ఇక్కడ కుచ్చులు యాడ్ చేసుకోవాలనేసి, అంటే కుచ్చులు ఉన్న పార్ట్ యాడ్ చేసుకోవాలనే ఐడియా కోసం అనమాట. సో అలాగా మనం ఒక స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకోవాలి. ఆ పైన ఉన్న రిమైనింగ్ క్లాత్ దేనికి అంటే మనం లోపలికి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేస్తే తర్వాత మనం అది లాస్ట్లో బొందు ఎక్కించుకోవడానికి ఈజీ అవుతుంది. ఇలాగా స్ట్రైట్ పైనుంచి నిలువ గీత ఎందుకు గీస్తున్నారు అంటే అది మనకి ఎక్స్ట్రా ఖర్చు అనమాట. సో కటింగ్ అప్పుడు మనకి యూజ్ అవుతుంది, విత్ షేప్ కూడా వచ్చింది. సో ఇలాగా మనం పైనుంచి ఇక్కడ కిస్తా వరకు కొంచెం గ్యాప్ ఇచ్చి జాయిన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ దాన్ని లోపలికి కొంచెం ఫోల్డ్ చేసి అక్కడి నుంచి స్ట్రైట్గా మనం లైన్ గీసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంతడ బొందు పట్టీకి లైన్ గీసుకున్నాం కదా, దానికి కనెక్ట్ చేయాలి. ఈ లైన్ని కనెక్ట్ చేశాక మనం దాన్ని కట్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్ కటింగ్ వీడియో అంటే. మళ్ళీ లాస్ట్లో ఒక పార్ట్ వస్తుంది, కాకపోతే ఏంటంటే ఇది ఓన్లీ కటింగ్ వీడియో అనమాట. మీకు స్టిచ్చింగ్ వీడియో కావాలి అంటే విడిగా మనం ఛానల్లో పెట్టాము, అది కూడా ఒకసారి విజిట్ చేయండి. ఫుల్ వీడియో కావాలి అంటే కటింగ్ స్టిచ్చింగ్ 2 కలిపి ఒకే వీడియోలో కావాలి అంటే అది కామెంట్ చేయండి, కామెంట్ని బట్టి వీడియోస్ పెడతాం. ఈ ఫుల్ వీడియో మీరు చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. బొందు పట్టి కట్ చేశాక మనం ఇందాడ కిస్తా నుంచి లెగ్స్కి పాయింట్ జాయిన్ చేసాం కదా, ఆ లైన్లో కటింగ్ చేసుకోవాలి. అది లెగ్స్ పార్ట్ కింద వచ్చింది. తర్వాత బొందు పట్టీని 2 మడతల కింద వేసి నడుము కొలత ఎంత ఉందో చూసుకొని, అంటే మనం ఆది ప్యాంటుతో మెజర్మెంట్ చేసుకొని దానికన్నా 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం నడుము కొంచెం అటు ఇటుగా ఉన్న ఎక్స్ట్రా 4 ఇంచెస్ పెట్టుకోవటం వల్ల ఫ్యూచర్లో కానీ తర్వాత కానీ మనకి యూజ్ అవుతుంది. సో ఖర్చు అనేది ఉంటుందన్నమాట. సో ఇంతే ఫ్రెండ్స్, మనకి కటింగ్లో 2 ముక్కల కింద వస్తుంది ప్యాంట్ అనేది మొత్తంగా. దాన్ని తర్వాత మనం జాయింట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంటుంది, ఒకసారి విజిట్ చేయండి. ఎక్స్ట్రాగా కట్ చేసి ఉంటే మనం ఇలాగ సైడ్స్లో కట్ చేసేసుకోవాలి. కాకపోతే 1-2 ఇంచులు మనం ఎక్స్ట్రా పెట్టుకోవటం వల్ల ఫ్యూచర్లో ఏమైనా లావ్ అయినా సన్నైనా మనకి పనికొస్తుంది అనేసి ఖర్చు పెట్టుకోవటానికి. సో నేను మీకు కింద ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దానికి సంబంధించి ఇది వీడియో అనమాట. చెప్పటం కన్నా మీరు చూడటం వల్ల మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో నేను చెప్పాను కదా నడుము పాటు పెట్టుకుని. ఇంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.